హే గాయ్స్ హౌ ఆర్ యు ఆల్ అందరూ బాగున్నారా? సో అందరూ ఎలా చేసుకున్నారండి స్వామి మహాశివరాత్రిని? అభిషేకాలు అందరూ బాగా చేశారా? సో నేను కూడా ఇలా మా ఇంట్లో ఈ మహాశివునికి మహాశివరాత్రి రోజు నేనైతే ఇలా అభిషేకం చేశాను. నాకు తెలిసిన వాటితో నేను ఇలా అభిషేకం చేశానండి. అండ్ అలాగే మీరు కూడా ఎలా అభిషేకం చేశారో నాతో నాకు ఒక చిన్న కామెంట్లో కూడా చెప్పచ్చు. సో నేనైతే ఇలా మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా అయితే అభిషేకం చేస్తాను. అండ్ మనం మార్నింగ్ అంతా ఫాస్టింగ్ అంతా ఉండి తెల్లవారుజామున సూర్యోదయం అవ్వకముందే మన ఆ ఫాస్టింగ్ను వదిలేసి చక్కగా మనం దేవుడికి దీపం పెట్టి సమర్పించుకుంటాం అనమాట. సో నేను కూడా అలాగే చేశాను ఈ మహాశివరాత్రి రోజు. సో స్వామివారి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, నాతో పాటు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. సో లైక్ మనం ఎంత వాటెవర్ మనకి ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ టెన్షన్స్ అసలు ఉండకుండా అయితే ఉండవు. బట్ వన్స్ మనం పూజ అవి చేస్తున్న టైంలో అవన్నీ పక్కన పెట్టి అవన్నీ దేవుడి మీద మనం భారం వేసుకొని కనుక చేసాము, నిండు మనసుతో కనుక దేవుడిని కనుక మనం పూజ కనుక చేసాము అంటే అసలు ఆ వైబ్రేషన్స్ వేరేలా వస్తాయండి. సో ఫైనలీ అయితే నేను ఇలా అభిషేకం చేశాను. అండ్ దీని తర్వాత స్వామివారికి చక్కగా పూలు పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమతో కూడా నేను స్వామివారిని ఇలా లైక్ చిన్న అభిషేకం లాంటిది మళ్ళీ చేశాను. అండ్ లైక్ మనకి వాటెవర్ అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. బట్ నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలా మహాశివరాత్రికి స్వామికి నైట్ అంతా జాగారం చేసి ఎర్లీ మార్నింగ్ నేను లైక్ మనం వదులుతాం కదా ఫాస్టింగ్ అంతా నీట్గా వదిలేసిన తర్వాత మంచిగా పూజ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకైతే ఐఎమ్ సో హ్యాపీ అని నేను చెప్తాను. అలాగే నాకులా మీరు కూడా చాలామంది లైక్ చాలామంది ఏంటిది మన తెలుగు వాళ్ళు అంటే ఆల్మోస్ట్ అంతా పూజ చక్కగా చేసుకుంటారు కదా. సో అలాగే నేను కూడా అలాగే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇదనమాట, నేనైతే ఇలా మా శివునికి చక్కగా అభిషేకం చేస్తాను. ఓకే గాయ్స్, సీ యు అనదర్ వీడియో. బాయ్.